రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లకు అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలన్నారు సీఎం రేవంత్. హైటెక్స్ లో నిర్వహించిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ లో సీఎం పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నదీ పరివాహక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్టును తీసుకురావాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 55 కిలోమీటర్లు ఉన్న మూసీ రివర్ని పునరుజ్జీవింపజేయడంలో మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారంతో పాటు మా ప్రభుత్వం కూడా ఒక విజన్ డాక్యుమెంట్, ఒక విజన్ పాలసీని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్, అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, దట్ ఈస్ సబర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్, దట్ ఈస్ రూరల్ తెలంగాణ. మేము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురావాలనుకున్నాము. తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 డిజైన్స్ని మేము తీసుకురావాలనుకుంటున్నాము. తొందరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాల్ ఫర్ చేస్తున్నాము. ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో మీ యొక్క ప్రత్యేకమైన పాత్రను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిఫైన్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీరు అందులో పాల్గొనాలి. మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి బిల్డర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అని అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకుంటేనే ఈ హైదరాబాద్కి మూసీ యొక్క బిగ్గెస్ట్ అసెట్. ఈ మూసీని రివైవ్ చేసి ఆల్ అలాంగ్ విత్ మూసీ కనెక్టింగ్ కారిడార్ డెవలప్ చేయాలి. అదేవిధంగా మెట్రో రైల్ని యాడ్ చేయాలి. అదేవిధంగా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్, అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ని అన్నిటిని కూడా మూసీ రివర్ బేసిస్ మీద ఈరోజు తయారు చేయాలి అని, ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. అందుకే మీరందరి బిల్డర్స్ అసోసియేషన్ని, ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ గోదావరి మీద కట్టిన ఆ బ్యారేజీల పరిస్థితి ఏంటి? ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిన బ్యారేజీలు రేపు తెలంగాణ సమాజానికి మనం ఏమి ఆన్సర్ చేయాలి అనే దాన్ని అంశం మీదనే ఇన్ డెప్త్ గా స్టడీ చేయటం జరుగుతుంది. ఏవైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో, మీ అందరితో పాటుగా నేను కాంట్రాక్టర్నే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంట్రాక్టరే. ఎల్ఎస్ అగ్రిమెంట్ లో ఏవైతే మనం ఎగ్జిక్యూషన్ చేశామో, ఆనాడు ఏవైతే అడావుడిగా ఆనాటి ప్రభుత్వం, దీదాన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రబుద్ధులు ఏవైతే డ్రాయింగ్స్ అప్రూవల్ చేశామని చెప్పారో, ఏవైతే శాండ్ మీద మేము రాఫ్ట్ వేసి రాఫ్ట్ మీద స్ట్రక్చర్స్ కట్టామని చెప్తే అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము కట్ ఆఫ్లు ప్రాపర్గా ఫంక్షన్ చేయని కారణంగా ఈనాడు ఆ 3 డ్యాములకు కూడా ముప్పు ముంచి ఉంది అన్నది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము ఈరోజు ఎవరిని బ్లేమ్ చేసినా అది రికవరీ ఎట్లా అవుతుంది అన్న దానికంటే కూడా జరిగిన నష్టం జరిగింది. కాంట్రాక్టర్గా డ్రాయింగ్స్ ఎవరు అప్రూవ్ చేసినా ఎల్ఎస్ అగ్రిమెంట్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డ్రాయింగ్స్లో ఉన్న డెఫెక్ట్స్ని డెఫినెట్గా మనం ఏలెత్తి చూపాల్సిన బాధ్యత ఏజెన్సీలుగా మనకి ఉన్నది. ప్రజలకు జరుగుతున్న నష్టం చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మేము, ఈ ప్రభుత్వంలో ఉన్న మీరందరూ కూడా డెఫినెట్గా గమనించాల్సిన అవసరం ఉంది. Help Telangana to adapt global sustainability standards and emerge as a leader in implementing eco-friendly practices. Lastly, together let us continue to build not just structures but legacy of progress that withstand the test of time, and with a commitment to green building practices, emphasizing energy efficiency, reduced environmental impact and improved quality of life. I once again congratulate All India Builders Convention and Builders Association of India for bringing together all industry leaders
national and international technocrats of the construction industry for conducting successful event. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, మా కొలీగ్ మినిస్టర్ గారు, ఐఎమ్ నాట్ ఏ కాంట్రాక్టర్, ఐఎమ్ తెలంగాణ ఫైటర్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై కాంగ్రెస్ సోల్జర్. నాకు ఏ వర్క్ కాదు. 35 yearsకి వెళ్ళి ఐఎమ్ లివింగ్ ఇన్ రెంటెడ్ హౌస్ ఇన్ నల్గొండ, వన్ స్మాల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఐ డోంట్ హ్యావ్ కాంట్రాక్టర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్. థ్యాంక్ యూ. I'm personally of the opinion that irrespective of what happens in the world, the whole country is poised for an economic boom. And leading the country in its boom in economic growth will be Telangana and will be Hyderabad. Without sounding too political, I can only tell you one thing. In the last 10 years, we had a dictatorial, non-transparent, inaccessible government. This much I can assure you on behalf of our Honorable Chief Minister and all of ourselves, we will be transparent, we will be accessible, and together we will develop Hyderabad and Telangana to, surpassing everybody's expectations. I've listened very carefully to Radhakrishna Garu, Sine Garu about all your problems. Definitely, whatever problems and issues that you have raised are very valid, and it's our duty to respond to that. And I'm sure the Chief Minister will respond. And I can only say, as a matter of policy, our government will be transparent, accessible, and definitely, like I say again, we treat all of you as partners in progress.